ఛానలుకి స్వాగతం. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తులారాశివారికి 100కి 100% జరగబోయేది ఇదే. ఇది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఇంకా కొన్ని గంటల తర్వాత వారి జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, వారి జీవితంలో వారు ఎటువంటి ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఆదాయ మార్గాలను అన్వేషించడంలో వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహస్థితి తులారాశి వారికి పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. 100కి 100% వారి జీవితంలో అదృష్ట ఫలితాలనే వారు సొంతం చేసుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలకు ఈ సమయంలో ఫలితాలైతే దక్కబోతున్నాయి. ఆ కలల్ని మీరు సాకారం చేసుకోబోతున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వివాహ సంబంధాలు మీ ముందుకు రావటం, ఆ సంబంధం నిశ్చయం కావటం, అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా త్వరగా మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీకు అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం వచ్చింది అనే గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని రకాలుగా బాగుంటుందనే చెప్పుకోవాలి. ప్యాకేజ్ పరంగా కావచ్చు, పొజిషన్ పరంగా కావచ్చు, ఆ ఉద్యోగం మీకు నచ్చటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే కనుక విదేశాలకు వెళ్లటానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి సత్ఫలితాలైతే కనిపిస్తున్నాయి. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. అయితే గృహిణులు ఎవరైతే ఉన్నారో తులారాశి జాతకులు కెరియర్ ని పునః ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తున్న వారికి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించి అడుగు ముందుకు వేయటం అనేది ఉత్తమం. అంటే మీరు రెండవసారి కెరియర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి. మీరు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లినట్లయితే కెరియర్ పరంగా పై స్థానంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక విద్యలో ఈ తులారాశి వారు రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని అంశాలు మాత్రం తులారాశి వారికి కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వ్యక్తులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కూడా చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఈ తులారాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అనవసర వాదనల వల్ల, అనవసర చర్చల వల్లనే పరిస్థితి అనేది కనిపిస్తుంది. కాబట్టి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. అలాగే వీరికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట అంకెలు 1, 2 మరియు 4. శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అలాగే ప్రతిరోజు మంగళ, శని, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.